ఎండమావిలో నావను నీ నిట్టూర్పిన తెరచాపలే కలలైపోయెను నా ప్రేమలో అలలై పొంగెను నా కన్నులో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలైతే చెప్తాను. చూత్తారు గదా! ఇయాలైతే పాట పాడినా గదా! దానికొక రీజన్ ఉన్నది. ఎందుకంటే మనము లవ్ గదా! లవ్ సాంగ్‌లో బ్రేకప్ అయిన పాట. బ్రేకప్ అయింది గూడా గాదు. ఆయన కోసం ఎదురు చూసే పాట. అది ఏందన్నది గూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకు వాడినన్నది గూడా షేర్ చేసుకుంటా. ఇక్కడైతే ఈరోజు నేను ఖర్జూర పండ్లతోని ఈరోజు కేక్ జేత్తాను. సింపుల్‌గానే అయిపోతది. ఇక్కడ ఖర్జూర పండ్లల్లా నేనైతే గింజలు తీసేసి, పాలు పోసి ఒక 15 నిమిషాలైతే నానబెట్టుకుంటా. అంతలోపు నేనైతే రెసిపీ అయితే చేత్తా. ఇయాలైతే సోరకాయ పెసరపప్పు కర్రీ చేత్తాను. సింపుల్‌గానే అందరికి తెలిసిన రెసిపీనే. కాబట్టి అది మీతో షేర్ చేసుకోను. ఇక్కడైతే నేను కేక్ జేత్తాను కాబట్టి అది మీతో షేర్ చేసుకుంటా. పిల్లలకు హెల్తీగా కేక్ ఇయ్యాలనుకుంటే ఖచ్చితంగా ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి. ఇక్కడైతే నేను ఐరన్ కడాయి అయితే యూజ్ జేత్తాను. మీకు తెలిసిందే గదా! ఐరన్ కడాయి అయితే మొన్న తీసుకున్నా. ఆ కడాయి అయితే యూజ్ జేత్తాను. ఆయిల్ అయితే పోసిన, జీలకర్ర, ఆవాలేసుకుంటారా, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కడిగేసుకున్న ఉల్లిపాయలు అన్నీ యేసుకొని మంచిగా అయితే కలుపుకుందాం. ఈ ప్యాన్ అయితే మస్తు మంచిగున్నది. ఈ స్పూన్స్ కూడా సిలికాన్ స్పూన్స్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నా. ఇవైతే షాప్‌లో తీసుకున్నా. ప్రెస్టీజ్ షాప్‌లో తీసుకున్నా. మంచిగున్నది ఐరన్ కడాయిలు. అంతేగాకుండా ఇది అసలు మాడిపోతలేదు. అంటే మనం కర్రీ ఎత్తే మాడిపోతది గదా! ఆ ప్రాబ్లమ్ అయితే లేదు. ఇంకోటేందంటే క్లీన్ చేయడం అనేది ఒక స్క్రబ్ అయితే సెపరేట్‌గా పెట్టుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత మనము మంచిగా క్లాత్‌తోని ఆహ్, క్లీన్‌గా తుడిచేసిన తర్వాత కొద్దిగా మనం ఆయిలేసుకొని మంచిగా టిష్యూతోని మంచిగా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మనం దీన్నైతే క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదైతే చేయాలి, దీన్ని మెయింటైన్ చేయాలి. అట్లయితేనే మంచిగుంటది. ఇక్కడైతే చూత్తారు గదా! మాటల్లో పడి నేనైతే రెసిపీ అప్పుడే మర్చిపోతానా? మీకు తెలిసిందే గదా అని చెప్తలేను. ఇక్కడైతే మంచిగా ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యేసుకున్నా. యేసుకున్న తర్వాత మనం ఒక 2 టమాటాలయితే యేసుకుందాం. టమాటాల రేట్లు, కూరగాయల రేట్లయితే మస్తున్నాయి. మీకు తెలిసిందే. వర్షాలు పడ్డాయంటే అన్నిటికి రేటు పెరిగిపోతాయి. ఎందుకంటే పాడైపోతాయి గాబట్టి. అక్కడైతే టమాటాలేసుకొని మగ్గనిత్తానా. అంతలోపు ఈ స్వీట్ అయితే చేద్దాం. అంటే కేక్ చేద్దాం పిల్లల కోసం బ్రేక్‌ఫాస్ట్‌లా. ఇక్కడైతే నేను పాలలో నానబెట్టుకున్న ఖర్జూరాలయితే మిక్సీ అయితే పట్టేసుకుంటానా. ఇక్కడ చూత్తారు గదా! అంతలోపయితే టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి. పసుపు, కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అన్నీ యేసుకొని మంచిగా కలుపుకుందాం. అయితే ఈ పాట ఎందుకు పాడినంటే, నాకు అంటే మీకైతే తెలిసిందే గదా! లవ్ మ్యారేజ్ మాదైతే. పెళ్లి చేసుకొని కూడా 13 ఎళ్లి 14 నెలల పడ్డది. అయితే ఆ 14 సంవత్సరాలల్లా అంటే 14 ఇప్పుడు రన్ అయితాంది మే 16 తారీఖు మా మ్యారేజ్ డే. మీరు గూడా విషెస్ జెప్పిర్రు. గప్పటి నుంచి ఈ రోజు వరకు నేను పెళ్లి గాకముందు ఈ పాట ఎప్పుడు పాడుకుంటుండేదాన్ని. ఎందుకంటే ఆ స్టోరీ ఎట్లుంటది మీకు తెలిసిందే గదా! 'సఖి' ఫిలింల స్టోరీ మీకైతే తెలిసిందే. ఆళ్ళు పెళ్లి చేసుకుంటారు. కానీ అమ్మానాన్నలకు తెలవకుండా ఒక చోటలుంటరు. తర్వాత ఆళ్ళ నాన్నకి తెలవగానే వాళ్ళ నాన్న చనిపోతాడు. ఈ విషయం మీకు తెలిసిందే. మీకైతే చెప్తా ఆ స్టోరీ ఎందుకన్నది. ఇక్కడ చూత్తారు గదా! పెసరపప్పు అయితే ఏసుకున్నా. ఏసుకొని మంచిగా కలుపుకుంటానా. మంచిగా కలుపుకున్న తర్వాత గప్పుడు మనము సన్నగా గడిగేసుకున్న సొరకాయ ముక్కలైతే ఏసుకుందాం. ఏసుకొని మంచిగా ఉప్పేసుకొని మంచిగా మగ్గనియ్యాలే. ఇగ సింపుల్‌గానే చేత్తాను ఇయాలైతే ఏమి ఎక్కువ స్పెషల్ అయితే చేత్తలేను. చూత్తారు గదా! ఇగో గిట్లయితున్నది. అయితే అదెందుకు చెప్పిందంటే నేను పెళ్లి గాకముందు అంటే నా లవ్ స్టోరీ గొప్పగా చెప్పుకోవాల్సినదైతే కాదు. కానీ బాగా ట్విస్టులయితే జరిగినియి. నాకు పెళ్లి చేసుకోవడానికి లవ్ చేసేటప్పుడు బాగా ట్విస్టులయితే జరిగినియి. అంటే మా నాన్న తెలవడం, మా ఇంట్లో తెలవడం అవన్నీ గూడా ఉన్నాయి. అవి కొన్ని మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే మనం రెసిపీలోకి పోదాం. ఫస్ట్ కేకు. ఇక్కడైతే ఖర్జూరం ఉంది గదా! ఖర్జూరం మనం పాలల్లో ఏసుకొని నానబెట్టుకున్నాం గదా! అదైతే మిక్సీ పట్టేసిన. మిక్సీ పట్టేసిన తర్వాత కొద్దిగా ఆయిలయితే ఏసుకున్నా. అంటే ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిలయితే ఏసుకున్నా. ఏసుకున్న తర్వాత ఇక్కడ నేను రాగి పిండేసుకుంటానా. సేమ్ హాఫ్ కప్పు. దాంతో పాటు ఇక్కడ నేను కోకో పౌడర్ గూడా హాఫ్ కప్ ఏసుకుంటానా. కోకో పౌడర్ పిల్లలకిత్తే మంచిగుంటది. మంచిగా చబ్బీగా చాక్లేట్ అంటే ఇష్టం గాబట్టి, మనకు గూడా ఇష్టం గాబట్టి, టేస్టీ వైస్ మంచిగుంటది. హెల్త్ గూడా మంచిది. చూత్తారు గదా! కోకో పౌడర్ గూడా హాఫ్ కప్ ఏసుకున్నా. దాంతో పాటు ఇక్కడ నేను కొబ్బరి పౌడర్ గూడా హాఫ్ కప్ ఏసుకుంటానా. దాంతో పాటు మైదా పిండి గూడా హాఫ్ కప్ ఏసుకోండి. ఇక్కడ హాఫ్ కప్ మైదా పిండి మిస్ అయింది. హాఫ్ కప్ మైదా పిండి గూడా ఏసుకోవాలి. లేకపోతే గోధుమ పిండేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ ఏసుకున్న తర్వాత మనం ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది తిక్కుగానే ఉంటది బ్యాటరు. బాగా పల్చగుండదు కేక్ లెక్క. కొద్దిగా తిక్కుగానే ఉంటది. ఇట్లా కలుపుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకొని
ఆవెన్‌లో మనం పెట్టేసుకుంటే అయిపోతది. లేదనుకుంటే మన కుక్కర్‌ల ప్రీ హీట్ చేసి, ఆ తర్వాత మన కుక్కర్‌ల కొద్దిగా ఉప్పు గాని, దాంతో పాటు మట్టి గాని ఏసి, లేపోతే ఏమెయకపోయినా చిన్న స్టాండ్ పెట్టి బేకింగ్ ట్రేలో పెట్టేసి మనం కుక్ చేసుకుంటే అయిపోతది. ఒక 15 నిమిషాల్లో అయిపోతది. సింపుల్‌గానే టేస్టీగుంటది. పిల్లలకి హెల్తీగా ఇచ్చినట్టు కూడా ఉంటది. ఎందుకంటే రాగి పిండి తినరు కదా పిల్లలు. అందుకని చెప్పి గిట్లయితే ఇయ్యండి. మస్తు టేస్టీగుంటది. మీరైతే చూడండి. చూత్తారు కదా! గిట్లయితే థిక్ పేస్ట్ లెక్క అయిపోతది. అయిపోయిన తర్వాత మనమైతే చిన్న గిన్నెలకైతే నేను కొద్దిగా ఆయిల్ రాసేసుకున్నా. రాసుకున్న తర్వాత నేను కొద్దిగా గోధుమ పిండేసుకొని ట్యాప్ జేత్తాన మొత్తం. స్ప్రెడ్ జేత్తాన. ఎందుకంటే బటర్ పేపర్ లేదని జెప్పి. ఇట్లా స్ప్రెడ్ జేసిన తర్వాత మనమైతే ఈ కేక్ బ్యాటర్ అయితే అందులేసుకుందాం. ఏసుకొని డ్రై ఫ్రూట్స్ మీద జల్లేసుకొని మనమైతే అవెన్‌లో పెట్టేసుకుందాం. అవెన్‌లో అయితే నేను 280 డిగ్రీస్ పెట్టిన. ఒక 30 నిమిషాలు పెట్టిన. అట్లయితే మనకు పర్ఫెక్ట్‌గా మనకైతే కేక్ అయితే రెడీ అయిపోతది. చూత్తారు గదా! ఇగో గిట్లయితే రెడీ జేసి పిల్లలకైతే ఇచ్చేత్తాను. ఇయాల లంచ్ బాక్స్‌ల సొరకాయ పెసరపప్పు కర్రీ, బ్రేక్‌ఫాస్ట్‌నయితే హెల్తీ కేక్ అయితే ఇచ్చేత్తాను. అగో గిట్లయితే ఉంటది సింపుల్‌గానే. ఇగో గిట్లయితున్నది. అయితే మాకు నేను పెళ్లి జేసుకోవడానికి కనీసం లవ్ చేసిన 6.5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు బాగా మస్తు కష్టాలు పడ్డాం. ఆ విషయం మీకు అందరికి తెలిసిందే. అందరి లవ్‌లుంటాయి. లవ్‌లో అందరికి కూడా కష్టాలుంటాయి. ఏం హ్యాపీగా ఉండం. కానీ ఇప్పుడున్న లవ్‌లయితే అసలు లవ్వే గాదు. అసలు వాల్యూనే లేదు. నిజం చెప్పాలంటే పెళ్ళైన తర్వాత కూడా, పిల్లలైన తర్వాత కూడా లవ్వులనే జెప్తారు. అసలు దాన్ని లవ్వే అనరు. లవ్ అంటే మనం మనం ఒకరిని ఇష్టపడ్డామంటే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి. కష్టాలైనా, నష్టాలైనా, సుఖాలైనా వాళ్ళతోనే అనుభవించాలి. మన సినిమాలో హీరోని జూషినా గూడా మన హస్బెండే గుర్తుకు రావాలి తప్ప, మనం ఇష్టపడ్డ వ్యక్తే గుర్తు రావాలి తప్ప వేరే వాళ్ళైతే గుర్తుకు రావద్దు. చూత్తారు గదా! ఇక్కడైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. మీకు జూపిత్తాను. ఏం అతుక్కోలేదు. మంచిగా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్‌లు ఇచ్చేత్తానా. గిట్లయితున్నది. అయితే నేను లవ్ చేసినప్పుడు ఎందుకంటే నేను హిందూ, మా ఆయన ముస్లిం కాబట్టి లవ్ చేసినప్పుడైతే ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలిసినోళ్ళు, మాకు తెలిసినోళ్ళు అందరూ గూడా చాలామంది అన్నారు. వాళ్ళ నాన్న బాగా స్ట్రిక్టు అంటే మా హస్బెండ్ వాళ్ళ డ్యాడీ బాగా స్ట్రిక్టు. నలుగురు అన్నదమ్ములు. అందులో చిన్నోడు మా ఆయన. అప్పటికి ఇంకిద్దరికి అన్నలకు పెళ్ళిళ్ళే గాలేదు. అప్పటికి మా ఆయనకు 16 ఇయర్సే. సుత్తారు గదా! ఇక్కడైతే సొరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. పిల్లలు స్కూలుకెళ్ళిపోయారు. ఇగ నేనొక్కదాన్నే ఉన్నా. ఇక్కడైతే టీవీ జూసుకుంటా గిన్నెలు అవన్నున్నయి. అవన్నీ గూడా క్లీన్ జేసేసుకుంటా. మీరైతే జూసుకుంటా, నా మాటలు ఇనుకుంటా, వీడియో ఎండింగ్ వరకు జూత్తరని, సపోర్ట్ జేత్తరని అనుకుంటానా. అయితే అట్లుండే మా మామయ్య వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ పప్ప అంటే వాళ్ళ డ్యాడీ ముస్లిమ్స్ గదా! మస్తు ఘోరంగా చూడ్డానికే భయంకరంగా ఉండేదన్నట్టు వాళ్ళ డ్యాడీ. పెద్దన్నకైతే పెళ్లయిపోయింది. ఇంకిద్దరు అన్నల పెళ్లి గాలేదు. మా ఆయనకి అప్పటికి 16 ఇయర్సే. ఇద్దరు ఇంకా పెళ్లి గాకుండా మాకు పెద్దెట్ల జేత్తరు? వీళ్ళ డ్యాడీ తెలిస్తే చంపేస్తాడు. మా డ్యాడీకి తెలిస్తే మా ఇంట్లోనో మా అక్క, మా అన్నయ్యకి ఇంకా పెళ్లి గాలేదు. ఇది పాసిబుల్ గాదు. అది టైమ్ పాసే అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఇగ నేను ఆ టైంల కలలై పోనెయ్యి అని ఇంతకుముందు పాటే గదా! ఆ పాటయితే వాడుకునేదాన్ని. ఎందుకంటే అది లవ్ సక్సెస్ గాదు అని జెప్పి 10 మంది 10 రకాలుగా అనుకునేటోళ్ళు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో తిరుగుతాంది. ఆ అబ్బాయి వాడుకొని వదిలేస్తాడు. టైమ్ పాస్ లవ్వు అని చెప్పి ఎంతోమంది అనుకునేటోళ్ళు. నా క్యారెక్టర్ బ్యాడ్ అనేటోళ్ళు. ఆ అమ్మాయికి పని లేదు, పాట లేదు అనేటోళ్ళు. నిజంగా లవ్ చేసినప్పుడు మనం అన్ని స్ట్రగుల్ చేయాల్సిందే. ప్రతి ఒక్క మాట పడాల్సిందే. అందులో నిజమైన లవ్ అయినా మనదే తప్పు. అంటే ఆడవాళ్ళనే అంటారు. మనము నిజం గాకపోయినా, నిజమైన మొత్తం అంతా గూడా తప్పు మనదే అస్తది. అంతెందుకు మా అత్తయ్య గూడా పెళ్లి చేసుకున్న తర్వాత, మా కొడుకు మంచోడు, ఎట్లా బుట్టలేసుకున్నదో ఏమో అని జెప్పి ఎన్నో సార్లు ఇప్పటికి గూడా అంటనే ఉంటది మా అత్తయ్య. సుత్తారు గదా! నేను మాటల్లో మాట్లాడి చెప్పడం మర్చిపోయినా. సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత పిల్లలనైతే తీసుకొనొచ్చిన. పిల్లలకు ఆకలైతుందంటే నేను ఓట్స్ అయితే జేసిత్తాన. మంచిగా చల్లగా వర్షం పడుతుందని జెప్పి, పిల్లలకైతే వేడి వేడిగా ఓట్స్ అయితే మసాలా ఓట్స్ చేసిచ్చిన. ఇగ మా ఆయనైతే తొందరనే వచ్చిండు. 6:30కే పిల్లొచ్చిన టైంలోనే వచ్చిండు. ఇగ వచ్చిన తర్వాత మా హస్బెండ్‌కైతే టీ అయితే పెట్టిచ్చిన. అచ్చేటప్పుడైతే ఏమో తీసుకొనొచ్చిండు. అవేందబ్బా అని చూత్తాన. ఏందని తీసుకొచ్చిండంటే రోటీలు తీసుకొచ్చిండు. పన్నీర్ కర్రీ తీసుకొచ్చిండు. షెజ్వాన్ రైస్ తీసుకొనొచ్చిండు. దాంతో పాటు అదేమంటారు పన్నీర్ తీసుకొనొచ్చిండు. పన్నీర్ కర్రీ, పన్నీర్ గూడా తీసుకొనొచ్చిండు. ఇగో గిట్లయితున్నది. అయితే ఈ విషయాలు జెప్పాలంటే ఖచ్చితంగా ఇంకా స్టోరీస్ ఉన్నాయి గానీ, నేను చెప్పాలంటే నాకు కుదురుతలేదు. వీలుంటే రేపటి నుంచి చెప్పడానికి ట్రై జేత్తా. అయితే అటువంటి సిట్యుయేషన్‌ల మా హస్బెండ్ నేను అంటే కాలేజీకని జెప్పి బయటికి పోయిన టైంల, మా హస్బెండ్ నేను తిరిగే టైంల మా నాన్న ఒక్కసారి జూషిండు. ఫస్ట్ టైమ్ జూషిండు.
గప్పుడు ఇంట్లో అయితే మస్తు పెద్ద గొడవయింది. ఆ గొడవ ఏమైంది? అసలు ఎక్కడ చూషిండు? అసలు ఏ ఏ సిట్యుయేషన్‌లో చూషిండు అనేది దాన్నయితే రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! ఇక్కడైతే పన్నీర్ కర్రీ, షెజ్వాన్ రైస్ అయితే తీసుకొనొచ్చిండు. దాంతో పాటు రోటి. ఇగ రేపో, ఎల్లుండో నేనైతే పన్నీర్ కర్రీ అయితే జేసి చూపిత్తా. నాన్ రోటికి సాతు మంచిగుంటది. అయితే పెళ్లి చేసుకున్న ఇన్ని సంవత్సరాలల్ల మా నాన్న, మా హస్బెండ్‌తోని మాట్లాడిన మాటలు కనీసం ఒక మూడో, నాలుగో మాటలు గంతే. గప్పటినుంచి ఇంతవరకు మా హస్బెండ్ మా నాన్నతో మాట్లాడలేదు. అంతే గాకుండా మా నాన్న మా హస్బెండ్ ఇంతవరకు చూడలేదు. పెళ్లి కాకముందు ఒక్కసారి చూషిండు గంతే. అప్పటినుంచి ఇంతవరకు మా నాన్న, మా హస్బెండ్‌నయితే చూడలేదు. అట్లయితున్నది. ఈ 14 సంవత్సరాలు గడతాంది. పిల్లలు గూడా పుట్టి ఇన్ని సంవత్సరాలయితాంది. 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలయితాంది. ఇంతవరకు మా పిల్లల్ని మా నాన్న చూడలేదు. కానీ చూసే రోజు దగ్గర అస్తాందని నేనైతే అనుకుంటానా. మీ అందరి ఆశీస్సులుంటాయని, మీ అందరి సపోర్ట్ ఉంటదని, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని అనుకుంటానా. ఆ రోజొస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! ఇక్కడైతే పన్నీరైతే మంచిగా కడిగేసుకొని బాక్స్‌లో అయితే పెట్టేసుకున్నా. ఇగ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ జేయాలె. మీకు ప్రిపేర్ చేసేది గూడా చూపిత్తా. నిజంగా లవ్ చేస్తే సింపుల్‌గా ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే లవ్ జేత్తారు. పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. టైమ్ పాస్ చేసేవాళ్ళు టైమ్ పాస్ జేత్తారు. తర్వాత విడిపోతారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ ఇంక నచ్చకపోతే వెళ్ళిపోతారు. అసలు నిలకడగా అయితే ఎక్కడుంటలేరు. అప్పటి లవ్‌లలో ఉన్నంత ప్రేమ ఇప్పుడైతే లేదనే జెప్తా. అయితే గిట్లయితున్నది ఇయాల స్టోరీ, రెసిపీ. మీకు నచ్చిందనుకుంటానా. రేపటి వీడియోలో అసలు ఏంది కథ అనేది రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తోళ్ళైతే. ఇగ మరి రేపటి వీడియోతో కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.